ఒక డెవలపింగ్ యాక్టివిటీ మీద ఈ నక్కపల్లి హాస్పిటల్ కి రావటం అనేది నిజంగా చాలా ఆనందదాయకం. సుమారుగా ఇక్కడ మైక్రోపేట నియోజకవర్గంలో దగ్గర 30 కిలోమీటర్ల పైన హైవే స్ట్రెచ్ ఉంటుంది. యావరేజ్ చూసుకున్నా కూడా మాక్సిమం ఎక్కువ యాక్సిడెంట్ కేసులు ఎక్కువగా నమోదయ్యే పరిస్థితి. లాస్ట్ నుంచి కూడా ఒక ఆర్థోపెడిక్ లేకుండానే చాలా సంవత్సరాలు ఈ హాస్పిటల్ నడిచిన సందర్భం. కానీ ఈ రోజు బెటర్ ఆర్థోపెడిక్ కానీ, గైనిక్ కానీ, అనస్థీషియస్ట్, ఇప్పుడు ఇక్కడ కావాల్సింది సుమారు 7 డాక్టర్స్ ఈ రోజు ఇక్కడ 9 మంది డాక్టర్స్ ఈ రోజు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ అందరూ కూడా మంచి బిగ్ వేలో పనిచేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పడం జరిగిందంటే ఇక్కడ హైజీన్ మెయింటైన్ చేసి ఇక్కడికి వచ్చిన రోగులకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పి ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కోరిక మేరకు నేను గవర్నమెంట్ కి కూడా అప్పీల్ చేయడం జరిగింది. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ ఒక ట్రామా కేర్ సెంటర్ తో పాటు 100 బెడ్ కి కూడా ప్రపోజల్స్ పంపించున్నాం. ఎందుకంటే నీడ్ ఉంది. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజున బెడ్స్ కూడా సరిపోవట్లేదు. అట్ ద సేమ్ టైం మనకి ఓపీ కూడా అరౌండ్ 450 to 500 పర్ డే ఓపీ కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తాం. కాబట్టి చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇదే హాస్పిటల్, కాబట్టి ఈ హాస్పిటల్ డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా 100 బెడ్ గా చేయడం ఒకటి, ట్రామా కేర్ సెంటర్ గా మార్చడానికి కూడా నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేసుకుంటూ, లేకుండా డాక్టర్స్ ని అదేవిధంగా నర్సులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.